ఒక అతిశయం. నీ తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడే ఈ బిడ్డ నాకు కావాలని నేను ఏర్పరుచుకున్నాడు దేవుడు. వీడు నాకు కావాలి, ఈ బిడ్డ నా వైపు తిరగాలని అసలు అమ్మ కడుపులో నుంచి నువ్వు బయట పడకమునిపే, తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే, ఇంకొక మాటలో చెప్పాలంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు. చూడండి, మన గ్రామానికి పాస్టర్ గారు వచ్చారు. మనం ఏ సువార్త విన్నామో మన గ్రామస్తులు కూడా అదే సువార్త విన్నారు. మనం ఏ యేసు ప్రభుని గురించి విన్నామో మన కులస్తులు కూడా అదే యేసు ప్రభు గురించి విన్నారు. విచిత్రం ఏంటంటే యేసును గూర్చిన వార్త వినటంతో ఆ యేసు కావాలి, యేసు ఎదుట నువ్వు సాగిలపడ్డావు. అదే నీ సొంత కులస్తులు, నీ సొంత బంధువులు ఎప్పటికీ వాళ్ళు రక్షణ పొందలేదు. యేసు ప్రభు అంటే తృణీకరిస్తున్నారు, అసహ్యకరంగా ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అదే తల్లి పాలు నువ్వు తాగావు, అదే తల్లి పెంపకంలో పెరిగావు, అదే గ్రామపు గాలి పీల్చావు, అదే గ్రామంలో బ్రతికావు. కానీ విచిత్రం, నీ స్వకీయులు అంగీకరించరా, నీవు అంగీకరించగలిగావు. ఎందుకో తెలుసా? తల్లి కడుపులో ఉన్నప్పుడే నీ జన్యువునే ప్రత్యేకంగా దేవుడు డిజైన్ చేశాడు. యేసు అనే మాట వింటంతోటే గుండెల్లో నుంచి ఆయన నావాడు, నేను ఆయన వాడిని, ఆయన నా సొంతం, నేను ఆయన సొంతం. ఈ రోజు వరకు ఆయన నువ్వు ముఖాముఖిగా చూడలేదు. ఆ యేసు ఎలా ఉంటాడో విన్నావే కానీ కళ్ళతో చూడలా, చేతులతో తాకలా. కానీ గుండెల నిండా యేసు పట్ల ఈ ప్రేమ పుట్టడానికి కారణం ఏంటో తెలుసా? అమ్మ కడుపులోనే దేవుడు తన కొరకు నిన్ను ఏర్పరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్.